లో అందరూ ఎదురు చూసే బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ పేరెంట్ అండ్ ఈసారి కొత్తగా ఏంటి బెస్ట్ స్టూడెంట్ పెట్టుకుంటే ఒకరికే అవుతుంది అది. అంటే చాలామంది బాగా డ్యాన్స్ చేసిన వాళ్ళకి కానీ బాగా పాడిన వాళ్ళకి కానీ రావట్లేదు. కాబట్టి ఏం చేసామంటే ఈసారి ఈ సంవత్సరం నుంచి ఒక బెస్ట్ స్టూడెంట్ ఓవరాల్గా చదువులో అటు ఇక్కడ సంగీతం పరంగా కూడా అన్నింటిలోనూ వెళ్ళగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రైజ్ మన బెస్ట్ స్టూడెంట్ సెలెక్ట్ చేస్తున్నాం. బెస్ట్ డాన్సర్ అంటే ఎవరైతే టీచర్ పేరు సజెస్ట్ చేశారో వాళ్ళకి బెస్ట్ డాన్సర్గా, అది కూడా మనం వేసినారు ఒకరికి దొమ్మిగా కలిపి కాకుండా ఇద్దరికి విడివిడిగా ఇస్తున్నాం. అలాగే బెస్ట్ సింగర్స్ అయితే దొమ్మిగూడ బెస్ట్ సింగర్స్ ఎవరికి రాలేదు ఈసారి. ఇక్కడ సెలెక్ట్ చేసి ఇంతమంది ఓవర్లుగా చెక్ చేసుకుంటే మార్కుల్లో కానీ అన్ని విధాలుగా వేసిన వరకు ఇద్దరు వచ్చాయి. కాబట్టి బెస్ట్ సింగర్స్కి ఇద్దరు ఉంటుంది. ఈసారి నెక్స్ట్ టైం డెఫినెట్గా మన అక్కడ దొమ్మిగూడ వాళ్ళు కూడా పోటీ పడి కాంపిటీషన్ తోటి వాళ్ళు కూడా అక్కడ బెస్ట్ సింగర్గా సెలెక్ట్ అవ్వాలి ఒకళ్ళు. సో ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్స్ అన్నీ కూడా శ్రీ ఇప్పుడు మనం ఈ సంగీత కళావేదిక కూడా అందరం తీసుకొచ్చిన మా బావ దుర్గాకుమార్ ఇక్కడ రావాల్సింది కోరుతున్నాం. శ్రీ దుర్గాకుమార్ గారు, ఎందుకంటే చూడండి ఇంతసేపు కూర్చుని వాయించాలంటే బాత్రూమ్కి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి మధ్యలో, అయినా కూడా అన్నీ ఆపుకొని కూర్చున్నామంటే మీ గురించి నిజంగా మరి అతను నేను అలా కూర్చున్నామండి. రావా అందరికీ వస్తాయి కానీ బావంటే బాగా వాయించేవాడు, బాగా చెప్పేవాడు. బాత్రూమ్లకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. కానీ పిల్లలు మమ్మల్ని కట్టి అక్కడ కూర్చోబెట్టేస్తున్నారు. అందుకే ఇవాళ తబలా జాకీర్ హుసేన్, ఇవాళ అద్భుతమైన జాకీర్ హుసేన్. నెక్స్ట్ టైం నేను అయినా తబలాను మృదంగం జుగల్బందీ చేద్దామని ప్లాన్లో ఉన్నాం. ఇప్పుడు కూర్చోండి. మృదంగం బీట్ చేసేలాగా చప్పట్లు కొట్టాలండి. ఇప్పుడు అసలు చాలా చప్పగా వస్తుందండి, చాలా చప్పగా, అసలు వినబడట్లేదు. కొడుతున్నారా? సార్ నేను తర్వాత నెక్స్ట్ మన ఇన్స్టిట్యూట్కి డాన్స్ టీచర్గా పనిచేస్తున్న అంజలి. చాలా అద్భుతం అండి ఇది. ఎందుకంటే 2020 కరోనా టైంలో నా దగ్గర వైలన్కి ఒకరికి జాయిన్ అయింది. తను జాయిన్ అయితే అప్పుడు ఈ డాన్స్కి బ్రేక్ వచ్చింది. రాధికా మేడం ఎవరు రావట్లేదండి ఈ కరోనా వలన అని చెప్పంటే, మరి అద్భుతం ఏంటంటే తను మామూలుగా వచ్చి జాయిన్ అయ్యి డ్యాన్స్ టీచర్గా అయింది. అక్కడ అందరూ ఇన్స్టిట్యూట్లో మూసి కూర్చుంటే 80 మంది స్టూడెంట్స్కి నాకు ఎవరు ఒక్కళ్ళు కూడా ఆప్షన్ కాకుండా నా దగ్గర సంగీతం కంటిన్యూ చేశారు. ఆన్లైన్లో 40 మంది, మాస్కులు పెట్టుకుని 40 మంది. నిజంగా అది చాలా అద్భుతం కదా. ఆవిడ కాపాడింది అందరినీ కూడా, ఎవరికి ఏ ఒక్కరికి ప్రమాదం రాకుండా ఆవిడ కాపాడిందంటే నాకు అది. అందరూ చాలామంది ఇన్స్టిట్యూట్లు క్లోజ్ చేసుకుని పాపం కర్రీ పాయింట్స్ పెట్టుకొని ఇలా మొన్న చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా నిలబెట్టిందంటే తప్పకుండా సరస్వతి మాత కృపేది. అలాగే అంజలి వచ్చి ఎవరో అడిగారు మాట, ఎవరికి మీ డ్యాన్స్ బ్రేక్ అయింది కదా, మా ఇద్దరు పిల్లలకి అసలు టచ్ పోతుందండి, ఎవరైనా పెట్టంటే తను క్లాస్ చెప్తుండే విని గురుగారు నన్ను చెప్పమంటారా పోనీ, రాధికా మేడం వచ్చేవరకు నేను చెప్తాను పోనీ అని ఇద్దరితో స్టార్ట్ చేసాం. ఒక ఇన్స్టిట్యూట్ కాదు, 2 ఇన్స్టిట్యూట్కి కలిపి 40 మందికి సంగీతం డాన్స్ నేర్పిస్తుంది. అద్భుతం కదా, అద్భుతం. 40 మంది అంటే తమాషానా? 40 మంది అక్కడ 20 మంది ఇక్కడ 20 మందికి డాన్స్ నేర్పిస్తుంది. అమ్మాయి ఇంకా పైకి రావాలని కోరుకుంటూ నా ఇన్స్టిట్యూట్లో వచ్చిన ప్రతి విద్యార్థి కాదండి, టీచరే కాదు, అందరూ చాలా బాగుపడిన వాళ్ళే. లక్ష్మీ టీచర్ కూడా ఉన్నారు, ఆవిడ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారు, రాధికా టీచర్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారు. ఇది అటువంటి పవిత్రమైన స్థలం అండి. ప్రతి పేరెంట్కి ప్రతి స్టూడెంట్కి కూడా అద్భుతమైన రిజల్ట్ కనబడతాయి. సార్ అంజలిని స్టేజ్ మీద రావాల్సి ఆవిడకి మా మిసెస్ సత్కరిస్తారు.
వంగంటుంది, వంగలేదా? అలాగే వంగవా? తల్లి ముందు వంగరేంటి? చాలా గట్టిగా డ్యాన్స్ పిల్లలు మరి ఇంత బాగా డ్యాన్స్ చేసినప్పుడు కొట్టద్దా? ఇప్పుడు స్టూడెంట్స్కి అనౌన్స్మెంట్ అయిన తర్వాత మనం ఆకరణ చేసుకుందాం. అనౌన్స్మెంట్ బెస్ట్ పేరెంట్ స్టూడెంట్స్ అనమాట అక్కడ చేసేది బెస్ట్ పేరెంటేనా? ఓకే ఓకే థ్యాంక్ యూ. ముందుగా సెకండ్ థర్డ్ ప్రైజ్ కంప్లీట్ చేసుకుందామని, దాని తర్వాత బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ పేరెంట్, బెస్ట్ సింగర్ కూడా ఉన్నారు. దయచేసి ఓపిక పడితే మనం అరగంటలో ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇంత కార్యక్రమానికి కూడా యాంకరింగ్ చేసిన నా శిష్యుడు రమణబాబు స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాం. కూర్చోండి కూర్చోండి. ఆయన అంత కష్టపడి యాంకరింగ్ చేశారండి, ఎవరు చప్పట్లు అసలు. చాలా ఉల్టా 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 ఒక్క అరగంట అండి, అన్ని కంప్లీట్ చేసుకుందాం. ఒక్క అరగంట ఓపిక పట్టండి. జస్ట్ రండి ఫస్ట్ ఫస్ట్. ఓకల్తో స్టార్ట్ చేస్తారా? ఓకల్తో స్టార్ట్ చేస్తారా? ముందుగా ఓకల్ కేటగిరీ జూనియర్స్ సెకండ్ ప్రైజ్ డి శ్రీలక్ష్మి. అక్షిత్ ఇట్లా ఎవరో అన్న శ్రీలక్ష్మి గారు సెకండ్ ప్రైజ్. తర్వాత హర్షిత హర్షిత సబ్ జూనియర్స్ కేటగిరీ సెకండ్ ప్రైజ్. తర్వాత ఓకల్ సబ్ సీనియర్స్ మానస సెకండ్ ప్రైజ్. మానస హర్షిత. ఓకల్ సబ్ సీనియర్స్ సెకండ్ ప్రైజ్ సాయిదివ్య గారు. ఓకల్ సీనియర్స్ సెకండ్ ప్రైజ్ ధృవిక. తర్వాత కీబోర్డ్ కేటగిరీ జూనియర్స్ సాయి చరణ్ సెకండ్ ప్రైజ్.
సి వైష్ణవి సెకండ్ ప్రైజ్. వైష్ణవి సి వైష్ణవి. తర్వాత కీబోర్డ్ కేటగిరీ సీనియర్స్ మహిదర్ సాయి సెకండ్ ప్రైజ్. చాలా కష్టపడ్డారండి, ఎగ్జామ్ రాశారు, చప్పట్లు చాలా గట్టిగా కొట్టాలండి మీరు. తర్వాత కీబోర్డ్ సీనియర్స్ ధరుణ్ ప్రీత్ సెకండ్ ప్రైజ్. ధరుణ్ ప్రీత్ తొందరగా రావాలమ్మా. తర్వాత వైలెన్ సీనియర్స్ కేటగిరీ ప్రతీక్ భూషణ్ సెకండ్ ప్రైజ్. ప్రతీక్ భూషణ్ ప్రతీక్ భూషణ్. తర్వాత వైలెన్ జూనియర్స్ కేటగిరీ ప్రవీణ్ గారు సెకండ్ ప్రైజ్. ప్రవీణ్ సారీ ఒక్క నిమిషం. సారీ అండి, వైలిన్ కేటగిరీ జూనియర్స్ ప్రవీణ్ సెకండ్ ప్రైజ్. తర్వాత కీబోర్డ్ కేటగిరీ జూనియర్స్ విశ్వాకాష్ థర్డ్ ప్రైజ్. విశ్వాకాష్. సుజిత్ కీబోర్డ్ కేటగిరీ జూనియర్స్ సుజిత్ థర్డ్ ప్రైజ్. కీబోర్డ్ కేటగిరీ సీనియర్స్ మోహన్ బాబు థర్డ్ ప్రైజ్. కీబోర్డ్ కేటగిరీ సీనియర్స్ సూర్యరావు గారు థర్డ్ ప్రైజ్. నెక్స్ట్ డాన్స్ లాస్ట్ మేడం. మరి తర్వాత నొటేషన్ జూనియర్స్ శ్యామ్ సుందర్ సెకండ్ ప్రైజ్. నిఖిల్ కృష్ణ నొటేషన్ జూనియర్ సెకండ్ ప్రైజ్. నిఖిల్ కృష్ణ. నిఖిల్. ఏ రితిక నొటేషన్ సబ్ జూనియర్స్ ఏ రితిక సెకండ్ ప్రైజ్. నొటేషన్ సబ్ సీనియర్స్ కే సమన్విత సెకండ్ ప్రైజ్. నొటేషన్ సీనియర్స్ పి పర్ణిక సెకండ్ ప్రైజ్. పర్ణిక ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ అయితే థర్డ్. వైలెన్ కేటగిరీ జూనియర్స్ శ్రీ విశాలాక్షి గారు థర్డ్ ప్రైజ్. వైలిన్ కేటగిరీ సీనియర్స్ సుబ్రహ్మణ్యం థర్డ్ ప్రైజ్. సుబ్రహ్మణ్యం రాలే కదా. ఓకల్ కేటగిరీ సబ్ జూనియర్స్ ఏ రితిక థర్డ్ ప్రైజ్. ఏ రితిక. ఓకల్ కేటగిరీ జూనియర్స్ వి ఆశ్రిత థర్డ్ ప్రైజ్. ఆశ్రిత బదులుగా మా చిన్నతను తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకల్ కేటగిరీ జూనియర్స్ సి వైష్ణవి థర్డ్ ప్రైజ్. ఓకల్ కేటగిరీ జూనియర్స్ ఈ శిరీష థర్డ్ ప్రైజ్. ఈ శిరీష. ఈ శిరీష.
Vocal category sub senior CH Kalyani, third prize. Kalyani. Vocal category sub seniors Mahidhar Sai, third prize. Vocal category seniors Shashank, third prize. Vocal category seniors Gayatri, third prize. Third. తర్వాత నోటేషన్ కేటగిరీ సబ్ జూనియర్స్ కే భవ్య నైనిక, థర్డ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్. నోటేషన్ కేటగిరీ జూనియర్స్ ఏ ఆశ్రిత, థర్డ్ ప్రైజ్. ఏ ఆశ్రిత. ఏ ఆశ్రిత. కరెక్ట్ అవును ఏ ఆశ్రిత అన్న. వి ఆశ్రిత, క్షమించాలి. వి ఆశ్రిత ప్లేస్గా మా చిన్నతను తీసుకోవాల్సి కోరుకుంటున్నాం. తర్వాత నోటేషన్ సబ్ సీనియర్స్ శ్రీరిమ, థర్డ్ ప్రైజ్. శ్రీరిమ. నోటేషన్ కేటగిరీ సీనియర్స్ ఎన్ గాయత్రి, థర్డ్ ప్రైజ్. ఇప్పుడు డాన్స్ కేటగిరీ జూనియర్స్ తనూజ, సెకండ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్. ఓకే, అది ఎవరికి? థర్డ్ ప్రైజ్ కదా, అది సెకండ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ తనూజ, సెకండ్ ప్రైజ్. కూచిపూడి డాన్స్ సబ్ జూనియర్స్ ప్రణమ్య, సెకండ్ ప్రైజ్. ప్రణమ్య, తొందరగా రావాలన్న ప్రణమ్య. శరత్ చంద్రిక, సెకండ్ ప్రైజ్. డాన్స్ సీనియర్స్. నెక్స్ట్ డాన్స్ కేటగిరీ జూనియర్స్ అనన్య, థర్డ్ ప్రైజ్. డాన్స్ కేటగిరీ సబ్ జూనియర్స్ చరిత, థర్డ్ ప్రైజ్. సమన్య, థర్డ్ ప్రైజ్. డాన్స్ సీనియర్స్ కీర్తన, థర్డ్ ప్రైజ్. కీర్తన థర్డ్ ప్రైజ్. అయిపోయిందా ఏంటి? కాదు ఇది పట్టుకోవచ్చు. ఇందాక మిస్ అయిన వాళ్ళండి. నొటేషన్ జూనియర్స్ ఈ నాగశిరీష, ఫస్ట్ ప్రైజ్. నొటేషన్ సబ్ జూనియర్స్ ఈ వంశీ, ఫస్ట్ ప్రైజ్. అది కూడా శిరీష గారిని తీసుకోవాలని కోరుకుంటున్నాం. వోకల్ సీనియర్స్ ధారిణి వైష్ణవి, ఫస్ట్ ప్రైజ్. నొటేషన్ సీనియర్స్ అగైన్ ధారిణి వైష్ణవి, ఫస్ట్ ప్రైజ్. శరత్ చంద్రిక, సెకండ్ ప్రైజ్ అండి డాన్స్ సీనియర్స్ కేటగిరీ. ధారిణి ఇటు వచ్చామ్మా, చప్పట్లు కొట్టాలండి. ఇంకేమన్నా పాస్ ఇప్పుడు తర్వాత పాస్ నాన్న
పాస్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ ఎవరు డాన్స్ దగ్గర మ్యూజిక్ వోకల్ నా దగ్గర తీసుకోండి. అందరూ పాస్ ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పాస్ అని చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి ఇన్స్టిట్యూట్లో తీసుకోండి. ఈనాడు బెస్ట్ ఈసారి ఏఎస్ఎన్ఆర్లో బెస్ట్ స్టూడెంట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకసారి ఇప్పుడు మేము ఏం చేసామంటే 80లో వచ్చినా కూడా వాళ్ళకి పాస్ అయ్యారు వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఏం చేయంటే మేము 80 మార్క్స్ దాటి వచ్చేయంటే మంచి మార్కులే, కానీ వాళ్ళకి ఫస్ట్ సెకండ్తో రాలేదు. అటువంటి వాళ్ళకి కొంచెం కన్సెషన్ ప్రైస్ ఇస్తున్నాం, వాళ్ళ పేర్లు చదువుతారు. కన్సెషన్ ప్రైసెస్ ఎన్ శశాంక్, నోటేషన్ సీనియర్స్. శ్రీ విశాలాక్షి గారు, నోటేషన్ సీనియర్స్, కన్సెషన్ ప్రైస్. నోటేషన్ సీనియర్స్ ధృవిక, కన్సెషన్ ప్రైస్. నాన్న క్లాస్లో ఇస్తానంటున్నారు, వదిలేది ఇప్పుడు టైం ఇదైపోద్ది. ధృవిక నాన్న తొందరగా రావాలమ్మా. నాగదేవ హర్షిని, కన్సెషన్ ప్రైస్, నోటేషన్ సీనియర్స్. జోషిక, జ్యోత్స్న ఇలాంటి వాళ్ళందరూ తొందరగా వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం మీరు ఉండండి అమ్మా, కొంచెం ప్లీజ్. తర్వాత నోటేషన్ సీనియర్స్, కన్సెషన్ ప్రైస్ బి అక్షిత్ గారు. నెక్స్ట్ నెక్స్ట్ ఈ కన్సెషన్ ప్రైస్ ఏంటంటే అండి, సీనియర్స్ కేటగిరీలో 90+ వచ్చిన వాళ్ళు ముగ్గురు ఉంటే వాళ్ళకి టాప్ వెళ్ళిపోయాయి 1 2 3. 80+ ఉన్న వాళ్ళకి అది కూడా 80+ రావడం చాలా కష్టం కాబట్టి కన్సెషన్ ప్రైసెస్ ఇచ్చాము. ఈసారి బెస్ట్ స్టూడెంట్ ఏఎస్ఎన్ఆర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. రాంగ్ చెప్తున్నారు ఈ సంవత్సరం. ఇంకా బెస్ట్ స్టూడెంట్ దేని చూస్తాం? టాపర్స్, స్టడీస్లో టాపర్స్, కనీసం మరిచిన మార్కుల్లో ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్లో పెట్టిన మార్కులు 1 2 టాపర్స్ ఉంటాయి. అటు సెకండ్ థర్డ్లో ఉండి ఇక్కడ ఫస్ట్లో ఉన్న ఉపయోగం లేదు, ఇక్కడ సెకండ్ థర్డ్లో ఉండి అక్కడ ఫస్ట్లో ఉన్న ఉపయోగం లేదు. అలాగా మెయింటైన్ చేసుకునే వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే అమ్మాయి ఇంతవరకు కూడా క్లాసులకు వచ్చిన తర్వాత నాతో కూడా మాట్లాడలేదు. అంత మితభాషిగా ఉండి తన పని తను చేసుకుని వెళ్ళిపోతూ అందరి మెప్పు పొందింది. అందరిని అడిగారు, 2 3 అడిగితే ఆ పేరే సజెస్ట్ చేశారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, పర్ణిక. ఇయర్ బెస్ట్ స్టూడెంట్ చేసినారు పర్ణిక. స్టేజ్ మీద వాళ్ళ పేరెంట్స్ కూడా రావాలి, ఎందుకంటే అమ్మాయికి బెస్ట్ పేరెంట్కి రావడానికి కారణం వాళ్ళ పేరెంట్స్. పర్ణిక, లక్ష్మి లక్ష్మి ఇద్దరు కలిసి ఇద్దాం పట్టుకో. పర్ణిక పేరెంట్స్ కూడా రావాలమ్మా, ఎందుకంటే మీ కృషి కూడా దానికి చాలా కారణం. అందరూ గట్టిగా టప్పట్లు కొట్టాలమ్మా. పర్ణిక చాలా అమ్మాయి ఈవిడ చాలా కృషి చేశారు. అమ్మాయికి మన ఇంటర్మీడియట్లో కూడా చాలా మంచి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. ఎంత వచ్చిందమ్మా? 96.9%. దాంట్లో మంచి మార్కులు వచ్చాయి. ప్లస్ ఇక్కడ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది కాబట్టి మేము బెస్ట్ స్టూడెంట్ సెలెక్ట్ చేయడం జరిగింది. జై శ్రీరామ్. గాడ్ బ్లెస్ యూ మా. తర్వాత తర్వాత దొమ్మైగూడ బెస్ట్ స్టూడెంట్ ఎవరు చెప్పండి? ఎవరు దొమ్మైగూడ బెస్ట్ స్టూడెంట్ ఎవరు? చెప్పేవారు? ఈ మేడం చెప్తారు. ఎవరు సెలెక్ట్ చేశారు?
బెస్ట్ స్టూడెంట్ అతి తక్కువ కాలంలో అందరినీ ఆదరణ పొంది చాలా ఇంప్రూవ్మెంట్, అంటే అంత తక్కువలో ఇంప్రూవ్మెంట్ నేను ఎవరిని చూడలేదు మన స్టూడెంట్స్లో. వాళ్ళకు చాలా 2-3 సంవత్సరాలు కష్టపడిన తర్వాత రేంజ్కి వచ్చారు, చాలా ఒప్పుకుంటాను. కానీ అతి తక్కువ కాలంలో ఎక్కువ మంచి రెస్పాన్స్ చూపించిన నైనిక, కల్పన వాళ్ళ డాక్టర్ కల్పన కూడా స్టేజ్కి రావాలి. దొమ్మాయిగూడ ఇన్స్టిట్యూట్ నైనిక బెస్ట్ స్టూడెంట్ అవార్డ్. వాళ్ళ అమ్మ క్లాస్కి ప్రాక్టీస్కి వచ్చి కింద కూర్చుంటే నడ్డిన పెడుతుందని బాధతో 3 గంటలు 2 గంటలు నిలబడి ఉంటుంది క్లాస్కి. నాకే బాధ అనిపించింది అనమాట. అంత సపోర్ట్గా పేరెంట్స్ ఉంటే పిల్లలు ఎందుకు ఇంప్రూవ్మెంట్ కారండి? మీరు మాకి కాళ్ళు లగ్గుతూ ఉండి తను నిలబడుతూ ఉంటే ఏమీ కూర్చోవే అంటే కూడా వద్దు గురుగారు నేను నాకు కూర్చోను అని చెప్పి. కల్పన వాళ్ళ హస్బెండ్ కూడా వస్తే బాగుంటుంది. వచ్చారు నాన్న సరే. కల్పన వాళ్ళ అమ్మాయి కల్పన కూడా చాలా బాగా పడుతుంది. ఆరోగ్యరీత్యా కొంత బ్రేక్ వచ్చింది కానీ చాలా మంచి రెస్పాన్స్, ఇంకా మంచి ఉద్యోగాలు. మార్కుల్లో కూడా టాపర్ వచ్చింది తనకి. అందు గురించి కూడా స్కూల్లో కాదు, ఇక్కడ మన పాడడంలో, వాయించడం అన్నింటిలో రెస్పాండ్ వచ్చింది. నైనిక ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇప్పుడు బెస్ట్ సింగర్స్, బెస్ట్ పేరెంట్ ఎవరు? ఏశ్వరరావు నుంచి బెస్ట్ పేరెంట్ లాస్ట్ ఇయర్ ఇచ్చేసాం శ్రీనివాస్ గారికి, సమన్విత పేరెంట్స్కి ఇచ్చేసాం. ఎవరు? పేరెంట్? ఇందిరా టీచర్, ఇందిరా గారు మహీధర సాయి వాళ్ళ మదరు. ఆవిడ కూడా అసలు ఆరోగ్యరీత్యా బాగోపోతున్నా కూడా పాప వర్షంలో పడి చాలా దూరం వచ్చారు. వాడి రెస్పాన్స్ కూడా ఇన్స్ట్రుమెంట్లో మన ఒక్క నిమిషం ఉండాలమ్మా. క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు ప్లీజ్, క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు చైర్లకి తీయడం ఆపండి ఒక్కసారి ప్లీజ్. మా ప్రోగ్రామ్ ఇంకా అవ్వలేదండి, దయచేసి ఆగాలి మీరు ప్లీజ్. కొంచెం మీరు ఆగా. తర్వాత ఏఎస్ఆర్ బెస్ట్ సింగర్ అవార్డు. సారీ, బెస్ట్ పేరెంట్ దమ్మాయిగూడ. ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓకే, ఎవరు మాట్లాడట్లేదు. శైలజ గారు ఆవిడ కూడా అలా కూర్చుని సంగీతం నేర్పిస్తూ మా అమ్మాయి చాలా ప్రతి దానికి భజన గంటే తీసుకొస్తారు, ప్రోగ్రాం గంటే తీసుకొస్తారు. ఇన్స్టిట్యూట్ సపోర్ట్స్ అంటే విశాలాక్షి చెప్తూ ఉంటే చాలా సపోర్ట్గా ఉంటారు టీచర్ గురుగారు అని చెప్పి. కాబట్టి శైలజ గారిని బెస్ట్ పేరెంట్గా సెలెక్ట్ చేయడం జరిగింది దమ్మాయిగూడ నుంచి. రాలేదా? అయ్యో, ఓకే, ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు బెస్ట్ సింగర్స్ వేస్తున్నారు ఎవరు? జోషి గారు, సారీ, జనన్య, నషీర్ రావత్ జోష్కాకి. జనన్య చూశారు కదా, తను మైక్లో పాడుకుంటుంది కదా, అందుగురించి నేను ఇప్పుడు చెప్పి ఇంట్లో ప్రాక్టీస్ చేయడానికి ఉంటుందని. తర్వాత ఓకే, తర్వాత చప్పట్లు కొట్టాలండి కొంచెం గట్టిగా. తర్వాత బెస్ట్ సింగర్ శ్రావణి.
వాళ్ళకి ఎందుకు ఇచ్చామంటే కారణం ఒక 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 ప్రోగ్రాం మనకి క్యాన్సిల్ అయిందండి. ఆ ప్రోగ్రాం అష్టలక్ష్మిది. అసలు ఒక గురువులు కూడా చేయలేనంత కష్టపడి రాత్రి 11ంటికి క్లాస్కి వచ్చేవారు ఇద్దరు. నన్ను ఒకసారి అయితే నిద్రపోయిన గొయ్యట్లన్నీ వేసుకుని బయట ఉన్నాం గురుగారు ప్రాక్టీస్కి వచ్చామంటే అప్పుడు 11ంటికి తీసి తలుపులు తీసి ప్రాక్టీస్ చేయించాం. కానీ పాపం పిల్లలకి ప్రాక్టీస్ లేదని డ్యాన్స్ పిల్లలకి ఆ మేడం ఇది క్యాన్సిల్ చేద్దామంటే అయితే వాళ్ళిద్దరూ లైవ్ పాడి డ్యాన్స్ చేయాలి. చాలా బాగా కంపోజ్ చేశారు వాళ్ళు. నేను ఇంత పిసర్ కూడా హెల్ప్ చేయకుండా కాబట్టి వాళ్ళిద్దరికి బెస్ట్ సింగర్గా సెలెక్ట్ చేయడం అయింది అనమాట. బెస్ట్ సింగర్స్ వచ్చాక మరి కొంతసేపు మాట్లాడాలండి. నెక్స్ట్ ఏసునవర్. అసలు ఇంతవరకు కూడా చాలా పాపం అమ్మాయికి ఎప్పుడు మట్టో ఇవ్వాలనుకుంటున్నాం కానీ ఎవరో ఒకళ్ళు బెస్ట్ స్టూడెంట్ అవార్డు కొట్టేస్తున్నారు. కాబట్టి అలా కాదు, ఇంక మేము సెపరేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏసునవర్ బెస్ట్ డాన్సర్ ఎవరు చెప్పండి, ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏసురావు నగర్ ప్రణవి డ్యాన్స్ మేడం వచ్చి ప్రణవి బెస్ట్ డాన్సర్ అవార్డు ఇవ్వాలి. అంజలి బెస్ట్ డాన్సర్ అవార్డు ఇవ్వాలి. చాలా బాగా చేశారు బంగారు. తర్వాత ఏస్తున్నాను దొమ్మాయి కూడా బెస్ట్ డాన్సర్ ఎవరు? కీర్తి బెస్ట్ డాన్సర్ అవార్డు కీర్తి. వాళ్ళకి మెమోరీస్ కూడా అటువంటివి ఇచ్చాం డ్యాన్స్ సంబంధించినవి. కీర్తి సూర్యారావు గారు అమ్మాయి కీర్తి. వాళ్ళ పేరెంట్స్ తీసుకోమని సూర్యారావు గారు తీసుకొని ఎందుకంటే అది అవార్డు పెద్ద అవార్డు కాబట్టి బెస్ట్ డాన్సర్ అంటే కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకోండి. అమ్మాయి డ్రెస్ చేంజ్ కిందకి వెళ్ళిందిరా. ఇప్పుడు ఇక్కడ మనకి ఎగ్జామ్స్ తీసుకోండి. ఎగ్జామ్కి సపోర్ట్ చేశారు ఇన్విజిలేటర్గా వచ్చి నేను చేయవలసిన వర్క్ వాళ్ళు చేసి మాకు సాటిస్ఫాక్షన్ చేశారు. అటువంటి వాళ్ళు జనన్యకి అలాగే ఇచ్చిస్తాం కాబట్టి జోక్షణ మాకు చాలా సపోర్ట్ చేశారండి. వాళ్ళు పాపం కష్టపడి వాళ్ళ టైం అంతా ఉపయోగించుకుని వాళ్ళ ఇన్విజిలేటర్గా ఎగ్జామినర్స్గా చేశారు. జోషిక అండ్ జోష్న ఇద్దరు స్టేజ్ మీకు రావాలి. నువ్వు ఇచ్చే జోక్షణ ఇవాళ చాలా బాగా పడింది. ఈ బెస్ట్ సపోర్టర్స్ ఇద్దరికి తీసుకోండి. గాడ్ బ్లెస్ ఇన్విజిలేటర్ గాడ్ బ్లెస్. ఇప్పుడు చిన్న ఇదండి, మన లాస్ట్ నేను అనౌన్స్ చేయడం మర్చిపోయి దాంట్లో నేను గ్రూప్లో పెట్టాను ఒక విషయం. రోజుకి అతనికి వచ్చే శాలరీ 20,000 25,000. అటువంటి 25,000 శాలరీతో అమ్మా నాన్నని చూసుకుంటూ తనకు కావాల్సింది చూసుకుంటూ వాళ్ళ చెల్లెలకి ఏమైనా హెల్ప్ చేస్తూ సహాయం చేస్తూ ఎంతో కొంత పక్కన పెట్టాలి, సరస్వతి పూజకి ఇవ్వాలి అని సంకల్పంతో, అంటే మనం ఉద్యోగం చేసుకుని 4,000 ఇవ్వచ్చు, 1,000 ఇవ్వచ్చు, 500 ఎంతైనా ఇవ్వచ్చు. కానీ అలా కాకుండా తను దాచుకొని 5,100 రూపాయలు ఎంత అతని శాలరీ అంతా 25,000. 25,000తో 4 మనుషులు వెళ్ళాలి అతని శాలరీతో. కానీ అటువంటి మనిషి నాకు చాలా వాడి ఆ చేతికే పెట్టగానే నేను కలం నీళ్ళు వచ్చేమాట. ఎందుకంటే మనం చేసే పనికి ఒక ఫలితం కల్పించాలండి. ఎవరి దగ్గర డబ్బులు లేవండి, ఎవరు డబ్బులున్నా ఇవ్వాలని రూల్ ఉందా? ఇస్తారా? కానీ ఇలా ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా వాడు మనకు పర్లేదు, కానీ వాడు అంతా ఇచ్చేసుకున్నాడు. కాబట్టి అలా కాదు. ఇంకా హనుమంతుడు ఎలా ఉంటాడో నాకు నా శిష్యులు అంటే ఈయన కడుపు నిండిపోతుంది నాకు చెప్పబడమే. అటు రఘు అంటే రాఘవేంద్ర, రఘు కానీ, మోహన్ బాబు కానీ, ప్రవీణ్ కానీ, వీళ్ళందరూ అక్షిత్ కానీ ఎలా ఉంటారంటే మీరు చెప్తానమ్మా, నేను ఎక్కడికి వెళ్తే నేను నడవగలను, వెళ్ళగలను, చూడగలను, చేయగలను. ఆయన గురుగారు అంటే వెనకాల తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఎంత సపోర్ట్స్ ఉంటారండి, ఎంత అదృష్టం ఉంటే అలాంటి వాళ్ళు దొరుకుతారు నాకు. అలాంటి వాడు మన మోహన్ బాబు చాలా చాలా అతను కృషి దాచుకుని డబ్బులు గురువుగారిని తెచ్చిస్తాడండి. ఎంత ఆనందం వేస్తుందంటే
అమ్మ మీరు కూడా నాకు ఇవ్వాలని కాదు, ఏదో ఒక కార్యక్రమానికి పక్కన పెట్టండి, మనకు వచ్చే దాంట్లో ₹1 పక్కన పెట్టండి. ఇలాంటి కార్యక్రమాలు ఎవరికైనా చేసుకుంటే సహాయం చేయండి. నాకు ఇవ్వాలని కోరుకోను, ఎందుకంటే ఇప్పుడు నేను కంపల్సరీ ప్రతి సంవత్సరం 2 చిట్లు వేసి నేను ప్రోగ్రామ్ చేస్తాను. నాకు ఇవ్వకపోయినా నాకు పర్వాలేదు, ఇస్తే ఆనందం, ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ ప్రతి మనిషి కూడా ఏదో కార్యక్రమానికి పక్కన ₹1 పెట్టుకోండి. ప్రతిరోజు మీరు నంబరు 2 ఉండీలు పెట్టుకుని అక్కడ ప్రతిరోజు రోజుకి ₹100 అందులో వేస్తూ ఉంటాను, ఎందుకంటే ఈ సేవ ఖర్చు పెట్టడానికి. కాబట్టి మనం ఎంతో అలా మోహన్ బాబు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మాకు వెనకాలండి చాలా సపోర్ట్ చేసిన ఇద్దరిని స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. బెస్ట్ సపోర్ట్స్ కింద వాళ్ళు విశాలాక్షి అండ్ లలిత ఇద్దరు స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. అంటే అసలు వాళ్ళ నోటమట ఏ మాట వస్తుందంటే, అమ్మ కొంచెం తీసుకురండి మన ఇంటి వచ్చి డబ్బులు ఇస్తానంటే, మన ఇన్స్టిట్యూట్ కదండి, మన ఇన్స్టిట్యూట్ కదండి, మన ఇన్స్టిట్యూట్ అనే మాట నాకు చాలా, ఈ ఇన్స్టిట్యూట్ సార్ మీకు అని అనదు, మన ఇన్స్టిట్యూట్ కాదా అంటారు, ఎంత మంచి మాట అండి. కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. మా మిస్సెస్ వాళ్ళు సత్కరిస్తుంది, లలిత అండ్ విశాలాక్షి. ఈసారి ఇలాగే మీరు సపోర్ట్ చేయాలమ్మా. అమ్మ వేరే వాళ్ళకి కించపరచడం కాదు, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, పర్సనల్ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, పాపం అలా సహకరించి ఎలా అనుకోవాలి, కానీ కొంచెం ఎంకరేజ్మెంట్ చేద్దామని ఉద్దేశంతో, అంతేకాని అందరూ నాకు కావాల్సిన వాళ్ళే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ కూడా లేట్ అయింది, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పొద్దునుంచి పార్టిసిపేట్ చేసి పల్లకి సభకి కానీ మధ్యాహ్నం పూజకి కానీ అంటిగా అటెండ్ అయిన ప్రతి వాళ్ళకి కూడా పేరున కూడా అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటున్నానండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరస్వతి మాతాకి. అందరూ ఒకసారి పైకి వచ్చారు స్టూడెంట్స్ అందరూ, ఒక్క గ్రూప్ ఉంటే, ఎందుకంటే ఇయర్లీ వన్స్ మనం అందరూ కలిసాం. అందరూ రవి గారు స్టూడెంట్స్ అందరూ స్టేజ్ మీద రావాలమ్మా, ఫాస్ట్ రావాలి. డ్యాన్స్ పిల్లలు కూడా, డ్యాన్స్ స్టూడెంట్స్ కూడా, డ్యాన్స్ టీచర్ జల్దీ రావాలి, మనం టైం మీకే రావాలి. కూర్చి దీనికి ముందుకు అందరూ రావాలమ్మా. లైట్ నిలబెట్టి లైన్లో నిలబెట్టేసాయి రాని. ఒక 5 నిమిషాలు అయిపోతుందమ్మా. డ్యాన్స్ పిల్లలు కూడా అందరూ రావాలమ్మా. రావాలమ్మా. ఇంకా అంజలి రావాలమ్మా. హలో, ఫోటో ఎవరు తీస్తున్నారు? రావాలమ్మా, రావాలి అందరూ. అంజలి లేదా
అర్థమైందా? సాయనరా, సాయన, 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 రా, సాయన, రా, సాయన. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు కూడా. అందరికీ కూడా విజ్ఞప్తి, రేపు ఎల్లుండ